కార్యక్రమాలు చేయాలనో నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. హైదరాబాద్ దగ్గరికి వచ్చినప్పుడు బస్తీ దవాఖానాలు పెట్టాడు. పేదవాళ్ళ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మీరు హాస్పిటల్కు అంతంత దూరం వెళ్ళే అవసరం లేదని మన బస్తీలోనే ఒక హాస్పిటల్ పెట్టినటువంటిది. ఇక ఎల్బీ నగర్లో జరిగినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ మీరు 10 ఏళ్ల ముందు చూసినటువంటిది 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆశ్చర్యపోయిన విధంగా డెవలప్మెంట్ అనేది జరిగింది. అయినప్పటికీ మన దగ్గర 11 మంది కార్పొరేటర్లు ఓడిపోయారు. దాన్నే మనం ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు 18 వస్తున్నాయి మీకు. ఈ 18 వచ్చినప్పుడు ఇండ్లుంటే బూత్ కమిటీల వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. ఈసారి సుధీరానికి చెప్తున్న ఓపెన్ కాంపిటీషనే పెట్టు. ఓపెన్ కాంపిటీషన్ లేకుండా ముఖాలు చూసి పొట్టు పెడితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరు ప్రజలలో నిలబడి ప్రజలలో మన్ననలు పొందుతారో వాళ్ళకే టికెట్లు ఇవ్వండి. ఎందుకంటే ప్రజలు కోరుకునేటువంటి వ్యక్తులైతే డెఫినెట్ మన పార్టీ బలంగా ఉంటుంది. ఆ ప్రజల మన్ననలు కూడా పొందడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని సుధీర్ రెడ్డి గారు ఆ విషయాన్ని సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నిన్న మీరు ఇట్లనే మాది కూడా రివ్యూ మీటింగ్ జరిగింది ట్రైనింగ్ క్యాంప్. నేను కేటీఆర్ గారు నోట్తో చెప్పించిన ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పి నా దగ్గర కూడా. ఎందుకంటే ప్రజలు ఆలోచన విధానం వేరే ఉంటుంది. ప్రజలకు కావాల్సింది వాళ్ళకి సర్వీస్ చేసేటువంటి నాయకత్వం కావాలి. అరే కాంగ్రెస్ గురించి ఇప్పుడు ఎవరు ఆలోచించే పరిస్థితుల్లో లేదు. 2 సంవత్సరాలు 5 మాసాలు అయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది రాష్ట్రంలో అంటే చిన్న పిల్లలకు కూడా పూతు మాటలు నేర్పించాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ పూతు మాటలు తప్ప ఇంకేమన్నా ఒరిగిందా? పూతు మాటలు ఆయన కంటే ఎక్కువ మాట్లాడతాం. మా దగ్గర అయితే సికింద్రాబాద్ బోండా మార్కెట్, మీ గడ్డన్నరం మార్కెట్లా ఆడోళ్ళకి చెప్తే కూడా మాట్లాడతారు, అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. కానీ ఈ రాష్ట్రంలో నీకు ప్రభుత్వం ఇచ్చింది, ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్లాలని ఇచ్చేది. కానీ ఆయనేమో పూతు మాటలే నా ఏకైక మార్గం అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ పోతాడు. కాబట్టి మీ అందరు కూడా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్లో రాజకీయం చేయడం అనేది చాలా ఈజీ. మరి ఈ ప్రాంతంలోనే మీ అందరు కూడా నేను, ఎందుకంటే నాకు కూడా చాలా విషయాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను కూడా ఇక్కడనే ఒక 6 నెలలు నివాసం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నాకు అందరితో చాలా పరిచయాలు ఉన్నాయి. చూసినాం ఇక్కడ రాజకీయ పరిస్థితి. కాబట్టి మా నాయకులకు కార్యకర్తలకు మీకు అందరికీ ఒకటే, ఇక చాలా మంది ఇప్పుడు 18 మంది కార్పొరేటర్ల క్యాండిడేట్లు కావాలి. కానీ మా దగ్గర చూస్తే వందలాది మంది ఉన్నారు. ఈ వందలాది మందిలో పోటీ చేసేది మాత్రం 18 మంది. చాలా మంది అనుకునేది ఏంటంటే టీఆర్ఎస్ వచ్చినాక నాకేమిచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కార్యకర్తలాగానే ఉన్నా కదా అనేటువంటిది. కానీ టీఆర్ఎస్ వచ్చినాక సమాజంలో అద్భుతమైనటువంటి గుర్తింపు నీకు ఇచ్చింది. నీ యొక్క డివిజన్లో కానీ నీ బస్తీలో కానీ ఎవరన్నా సమస్య ఉంటే నీ దగ్గరికే వస్తుండంటే అంతకంటే ఈ కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఏం గొప్ప కావు అని చెప్పి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలలో ఎట్లుంటుందంటే మనము దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరిచయాలు ఉంటాయి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు కానీ, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు చెప్తాం నేను టీఆర్ఎస్ అని. కానీ వాళ్ళు ఎంతో సంతోషపడతారంటే అరే మీ నాయకుడు గొప్ప నాయకుడు కదా అనే విధంగా. అదే మనకు పెద్ద పదవి. సుధీర్ రెడ్డి గారు ఒక కార్యకర్తని పేరు పెట్టి పిలిస్తే
మన గొప్ప పదవి అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మనకు వస్తుంది. ఒకటేమో మెంబర్షిప్ ఉంది, వచ్చే నెల 1వ తేదీ నుంచి మెంబర్షిప్ కార్యక్రమం ఉంటుంది. రెండోది ఈ ఎస్ఐఆర్ గురించి మరి సుదీర్ఘ సబ్జెక్ట్ కాబట్టి ఆ ఎస్ఐఆర్ కూడా మొన్నటిదాకా మీరు కూడా అందులో భాగస్వామ్యమైనరు. దాంట్లో అధికారులు సరిగ్గా లేరు. వాళ్ళ అంగన్వాడీస్ని కానీ మరి అదే విధంగా స్వీపర్స్ని కానీ ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు పెడుతురు. వాళ్ళకేమో యాప్ డౌన్లోడ్ చేయడానికి తెలియదు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఉంది. అయితే మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, సరే రాజకీయాలు అనేది ఒక్కొక్క సందర్భాల్లో డైనమిక్గా ఉంటుంది. రెండోది మీ కార్పొరేటర్లు కూడా 11 మంది వాళ్ళు కూడా చాలా పనిచేసారు, లేదని కాదు. సరే ఒక్కోసారి గాలి వచ్చినప్పుడు ఏంటంటే మరి ఓడిపోతాం. మరి అదేవిధంగా కష్టపడ్డా కానీ కొంతమంది ఓడిపోయారు. చాలా వాళ్ళు కూడా వాళ్ళ డివిజన్లో అద్భుతాలు జరిగినాయి. సుధీర్ రెడ్డి గారి సహకారం, కేటీఆర్ గారి సహకారంతో చాలా అద్భుతాలు జరిగినాక సరే ఒక గాలి వచ్చినప్పుడు ఆ గాలిలో మరి చాలా మంది మందేర ఓడిపోయినటువంటి పరిస్థితి అయినప్పటికీ ముఖ్యమైన ధైర్యంతో మళ్ళా మన పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళీ కార్పొరేటర్ కావాలనేటువంటి సంకల్పంతో మరి కార్యక్రమాలు నిరంతరంగా చేసుకొని ముందుకెళ్తున్నారు. రెండోది ఈ మెంబర్షిప్ కార్యక్రమం కూడా ఈసారి డిజిటల్ మెంబర్షిప్ ఉంటుంది. మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మీటింగ్ జరిగినప్పుడు ఈ సభ్యత్వం విషయంలో చాలా చర్చ జరిగింది. ఈ చర్చ జరిగినప్పుడు డిజిటల్ మెంబర్షిప్ చేయాలనేది నిర్ణయం చేసేది పార్టీ. దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. మన డివిజన్లో మన నాయకులని కార్యకర్తల్ని ఒక దగ్గర జెండా ఎగరేసుకొని మరి బస్తీలలో ఇంటింటికి పోయినప్పుడు 2 విధాలుగా మనకు ఉపయోగం. ఒకటేమో వాళ్ళ మెంబర్షిప్ చేయొచ్చు. డిజిటల్ మెంబర్షిప్ చేయడం ద్వారా వాళ్ళ పూర్తి వివరాలన్నీ నీ సెల్ ఫోన్లో ఉంటాయి. వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ కావచ్చు, వాళ్ళ ఫోటో ప్రూఫ్ కావచ్చు, వాళ్ళ ఐడి కార్డు కావచ్చు, ఇవన్నీ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ బర్త్ డేట్ కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆ డేట్ ప్రకారం మనం బర్త్డే విషెస్ కూడా చెప్పేటువంటి అవకాశం. రెండోది డిజిటల్ మెంబర్షిప్ అయిన తర్వాత మన కార్యకర్తలకు, నాయకులకు చాలా సందర్భాలలో ఐడెంటిటీ కార్డు లేదని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. ఈసారి సుధీర్ అన్న ఈ ఐడెంటిటీ కార్డు కూడా మరి డెఫినెట్ గా ఈసారి అందరికి ఐడెంటిటీ కార్డు వస్తుంది. డిజిటల్ మెంబర్షిప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఐడెంటిటీ కార్డు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు నిరంతరం ప్రజల మధ్యన ఉండండి. నిరంతరం సుధీర్ రెడ్డి గారు చెప్పాలి, కేటీఆర్ గారు చెప్పాలి, కేసీఆర్ గారు చెప్పాలి కాదు. మీరు నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ఉండండి. మీరు ప్రజల దగ్గరికి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇంట్లో ఉన్న మహిళలకు 2500 ఇచ్చిందా అని అడగండి. పోయి మన సెల్ ఫోన్లో వీడియో తీసుకోవచ్చు. మీరు అడుగుతుంటే వాళ్ళు చెప్తారు ఇవ్వలేదని చెప్పి. దాన్ని వాడుకునేటువంటి అవకాశం మనకు ఉంది. మరి అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇప్పిస్తా అన్నాడు, ఇప్పించిండా? లేదు. 2000 పెన్షన్ని 4000 రూపాయలు చేస్తా అన్నాడు, చేసిండా? మరి చేయలే. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. రెండోది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీకు 24 గంటల కరెంట్ వచ్చిందా లేదా, ఇప్పుడు వస్తుందా అడిగితే వాళ్ళే చెప్తారు. దాంతోపాటు తాగడానికి మంచినీళ్ళు లేవు, కరెంటు సరిగ్గా ఇయ్యదు. కాబట్టి మాది ప్రజాపాలన. వీళ్ళదంట ప్రజాపాలన. దోపిడి దొంగలంతా కలిసి ఎక్కడదక్కడ పంచుకొని దోచుకునేటువంటి ఈ పందికోకులకు ప్రజాపాలన.
నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు ఏం చేసింది, కేటీఆర్ గారు ఏం చేశారు, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రజల దగ్గర పొండి. వాళ్ళు మనకంటే ముందే చెప్తారు పోకముందు నేను అద్భుతాలు చేసిందని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరుకు ప్రచార పాలన, మరి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు టీవీలో పేపర్లో చూస్తున్నారు. రెండోది హైడ్రాన్ తెచ్చింది. అసలు ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రిని ఇన్ని గలీజ్ మాటలు తిట్టినటువంటి చరిత్ర ఏంటని చూసేదా? ఏ బస్తీకి పోయినా ఆ మాటలు తింటే ఆత్మహత్య చేసుకోవాలి. అన్ని మాటలు తిట్టారు కదా, ఎందుకు అసలు మన బతుకు? ఏదో చిన్నతనంలో అవకాశం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి. మాట్లాడితే ఒంటి కాలు మీద. కేటీఆర్ గారు మాట్లాడతారు, మీరు అందరు చూసారు. మీ దగ్గర కూడా కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో కూడా మీతో మాట్లాడుతుంటారు. కేటీఆర్ గారు మాట్లాడుతుంటే కొంతమంది చాలా అద్భుతంగా మాట్లాడండి. కేటీఆర్ గారు వాళ్ళ పరిపాలన జరిగినప్పుడు అద్భుతాలు చేశారు. కొంతమంది ఏమంటారు, అహంకారంతో మాట్లాడుతున్నారు అంటారు కదా. మీరు అక్కడక్కడ చర్చలు పెడితే ఒక కన్న తండ్రి, ఇప్పుడు కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పక్కన పెట్టు, కేసీఆర్ గారు ఎవరు? కేసీఆర్ గారు ఎవరు? తెలంగాణ సాధించినటువంటి బాపే కాకుండా కేటీఆర్ కు కన్న తండ్రి కదా. కేటీఆర్ గారు కన్న తండ్రి కదా కేసీఆర్. మరి ఆ తండ్రిని పట్టుకొని నేను పోటీలాడుతా, నేను పేగులు మెడలు వేసుకుంటా, నిన్ను తొక్కుతా అంటే ఏ కొడుకుకైనా కోపం వస్తారా రాదా? ఇప్పుడు మన పిల్లలంటే మన కోపం రాదా? మన బిడ్డనో, మన తమ్ముడినో, మన కొడుకునో, మన నైననో అంటే కోపం రాదా మనకు? దాన్ని అహంకారం అంటామా? తండ్రికి కొడుకున్నటువంటి బంధం అంటామా? మరి కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు అట్లా మాట్లాడిందా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లా మాట్లాడిందా? ఈయనేమో మాట్లాడితే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు. అసలు ఇటువంటి ఈ దేశంలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడన్నా మనం చూసినామా? ఇటువంటి భాష. కనీసం తన కూర్చున్నటువంటి సీటు కన్నా గౌరవం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది కదా. రెండోది శాసనసభ్యులు. నేను చెప్పిన ఆ పక్కన లక్ష్మారెడ్డి గారు పనిచేస్తారు, ఈ పక్కన సుధీర్ గారు అంటే 40 ఏళ్ళు ఆయన రాజకీయ చరిత్రని 86 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 40 ఏళ్ళు. మళ్ళీ ఈయన పక్కన ఇబ్రాహీంపట్నం బోండి. మరి ఆయనకు ఈయనకు ఒకసారి కంపారిజన్ చేసుకోండి. అంటే మనకి ఎవరినో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే. కాబట్టి నాయకుని పొగడతానన్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉండాలి, ప్రజల దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సోషల్ మీడియా ఎట్లయిపోయింది, తుమ్మితే సోషల్ మీడియాలో వస్తుంది, తగ్గితే సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి మీ అప్రోచ్ కూడా ప్రజలకు కాలనీ మధ్యలో ఉన్నటువంటి అప్రోచ్ కూడా ఎట్లుండాలి? మా నాయకుడు చాలా మంచోడు, ఆ డివిజన్లో ఈ వ్యక్తి అయితే కార్పొరేటర్గా గెలవగలుగుతాడు, మాకు పని చేయగలుగుతాడు అనేటువంటి నాయకత్వాన్ని మీరు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మా అక్కలకైతే రిజర్వేషన్లు వస్తున్నాయి. మొన్న ఫెయిల్ అయింది, మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఆగస్టులో. తప్పకుండా రిజర్వేషన్లు వస్తాయి, మీకు కూడా అవకాశాలు పెరుగుతాయి. తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల కోసం కేసీఆర్ గారు అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు చేశారు. చాలా మంది అనుకుంటారు నా సొంతం నా ఇంటికి ఏమొస్తే అదే లెక్క అనుకుంటారు. అది కాదు కదా. కేసీఆర్ గారు సమాజం కోసం పనిచేశాడు. ఆయన ఆ రోజు రైతు బంధు అనే కార్యక్రమం చేస్తే రైతు ఏమన్నాడంటే, ఆయన నాకు ఒక్కొనికి ఇచ్చిండు రాబాయి అందరికి ఇచ్చిండు అన్నాడు. ఇప్పుడు ఏమైంది?
ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు మాకు కూడా 9.5 సంవత్సరాల అధికారంలో పొద్దున్నేసే బిజీ, ప్రజల మధ్యన కార్యకర్తల మధ్యన ఏడికి పోయినా బిజీ. మాకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి ఒక 5 సంవత్సరాలు ప్రజలు రెస్ట్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఈడ జరుగుతుంది ఇంకోటి. ఎవ్వరికి పరిపాలన మీద పట్టు లేదు, దోపిడి. మీరు పక్కనే 4th సిటీ వెళ్ళండి, ఆడ మీరు 2 గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల ఆ ఓటోలోడో పాన్ షాప్ ఓడో చెప్తాడు, ఎవడరా ఈడ భూములు కొన్నాడంటే వాళ్ళ పేర్లతో సహా చెప్తారు, ఆ దోపిడికి తెరలిపిరే తప్ప ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేయాలి. కేసీఆర్ అప్పులు చేసాడు. కేసీఆర్ అప్పు చేస్తే ఒక సెక్రటరియట్ కట్టిండు, ఒక 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు, అమరవీరుల స్తూపం కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టిండు. మరి ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మిషన్ భగీరథ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా, హిందువులు గర్వించే విధంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కట్టిండు. మరి నువ్వు అప్పు చేసినావు కదా 3 లక్షల కోట్లు, ఏం కట్టినావు చెప్పు, ఏం కట్టావు చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఫ్లైఓవర్ అన్న కట్టిందా? మరి గతంలో సుధీర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడితే దానికి వచ్చి రిపీట్ కార్డు చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో